Hi, this is Floreseni and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers. Oh my God. Mwah! నేను ఇస్తానురా ఛాన్స్ బోళ్ళంత పుణ్యం వస్తుందిరా ఓ ముద్దట్టండ్రా ఈడు కూడా ఎంగిల్ కూడా ఎట్టాడు రేయ్ నా ఎంగిల్ మీరు తినేదాకా మీ ఎంగిల్ నేను తిననురా ఒరే ఎర్రబెబ్బులి ఈ టైంలో ఉద్యమాలయ్యే అవసరం ఏంట్రా దొరికిన గాడి తింతోంగోక ఎల్లో తినో ఎవడో చూడలేదులే రే ఆడు పడేసింది కూడా నన్ను తిన్నవేంట్రా ప్లీజ్ రా బాగా ఆకలిగా ఉందిరా ఆ చూపేటే పొడిషన్ అంటే అయితే ఓ పని చేద్దాంరా ఆఫ్ చేసుకుందాం ఒరే నీ ముఖానికి ఎంతకంటే బెటర్ డీల్ ఎవడరా మబ్బు నా కొడక ఎలా చీ ఎదవా అందుకే రా ఇంగ్లోకి నాకుంటాం ఈ ఎదవల మధ్య మన బతకలం ఎదవలు లేని చోటుకి వెళ్ళిపోవాలి కాదురా కుక్క కుక్క కాదు నువ్వు నా అక్క నీ అమ్మ ముందు చూడు హే కుక్క చూడండి రా నా ఎదవల్లారా యాక్గా వ్యాన్ వేసుకొచ్చేస్తున్నారంట్రా అయ్య బాబోయ్ నేను నిన్నెందుకు కొడుతున్నాను నీకు నాకు ఇద్దరికి బాగా తెలుసు చెప్పు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నేను నిన్నెందుకు చంపాలనుకుంటాను పోనీ చంపించాలనుకుంటున్నావా నీకు నాకు పర్సనల్ గొడవలు ఏమైనా ఉన్నాయా మరి ఏట్రా ఇది ఆ? ఆడే నన్ను చంపడానికి వచ్చాడని నాకు తెలుసు ఇద్దరు కలిసి దేశ రహస్యాలు ఆడుకుంటున్నారా ఆ? ఆ చూపేట్రా చెప్పు రే వద్దు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే నీకు నాకు ఇద్దరికి చాలా మంచిది వదిలేసి ఉన్నైతే ఎక్కడి వరకు ఎందుకు వస్తానరా నీ చెప్పు చెప్పను చెప్పవా చెప్పను చెప్తాను 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 ఎవడ్రా నువ్వు ఏం కావాలి నేనెవరో నీకు తెలుసు నాకు నిజం కావాలి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నాకు ఇంక వేరే పనేం లేదనుకున్నావా అసలు నేను ఎవరో తెలుసా నీకు సూరిబాబు ఎవరో తెలుసా రైట్ నువ్వు అడగగానే చెప్పేస్తాను అనుకున్నావా పోనీ ఇలా అడిగితే చెప్తావా చెప్తా 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 సోమనాయుడికి ఎప్పుడు రంగురాలు దొరికినా నా దగ్గరికే తీసుకొచ్చేవాడు కానీ ఒకరోజు ఒక రాయి తీసుకొచ్చాడు ఏమైంది సార్ పనికిరాదా ఇలాంటివి చేతికి పెట్టుకుంటే మన జాతకాలు మారుతాయో లేదో తెలియదు కానీ ఇలాంటివి దొరికితే మాత్రం ఖచ్చితంగా మన జీవితాలు మారిపోతాయి ఎక్కడ దొరికిందిరా ఇది ఆ బంగారాజు గారి పొలంలో అండి ఈ విషయం వాడికి తెలుసా తెలిస్తే ఆడే వస్తాడు కదండి వెరీ గుడ్ ఈ విషయం మన ఇద్దరి మధ్యన ఉంచు చూడు బంగరాజు మాట తీసుకున్న మీ అమ్మగారు ఎటూ పోయింది ఈ పొలం మాకు ఇచ్చేయి మంచి డబ్బులు వస్తాయి కానీ మాట ఇచ్చే నేను బతికి ఉన్నాను కదా చచ్చిన పొలం ఇవ్వను ఇదే నీ చివరి మాట కష్టం వచ్చినా అమ్మలేదా అంటే ఆడికి కష్టమే లేదా అవును సార్ ఆడికి తెలియకుండానే మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మీరు బయలుదేరండి సారీ బాటిల్ రై సూర్బాబు అయ్యా ఆ బంగారాజు గారికి ముందు వెనక ఎవ్వరూ లేరన్నాడు కదా అంటే ఆడిపోతే మొత్తం మందేగా అర్థమైందయ్యా మన పేరు బయటికి రాకూడదు
రేయ్, సార్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పని. ఆడిని నమ్మడానికి లేదు. ఆడి మీద ఒక కన్నేసి ఉంచు. ఓకే సార్. నా మనిషి ఆ కిల్లర్ గాడిని ఫాలో చేశాడు. సార్ ఆడు బంగారాజు అనుకుని మన సోమనాయుడు పొడిచాడు. అవునా? అవును సార్. పోయాడా? సార్ బతికే ఉన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా? ముందు ఆడిని చంపేరా. సార్ ఒకడికి తెలిస్తేనే అది సీక్రెట్ అవుతుంది. అదే ఇద్దరికి తెలిస్తే న్యూసెన్స్ అవుతుంది. ఏంటి సార్ ఆ సీక్రెట్? రేయ్, ముందాన్ని చంపేరా అని చెప్పాను. అదృష్టం కొద్దీ ఆ కేసు నీ మీద పడింది. మా అక్కడితో అయిపోయింది అనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చి కేసును తవ్వడం మొదలుపెట్టావు. ఇక్కడితో ఆగను. నేను పోలీసుల దాకా తీసుకెళ్తా. హలో, బంగారు రాజా, అవును. నువ్వు తొందరగా వస్తే నీకు కావాల్సిన గిఫ్ట్ రెడీగా ఉంటుంది. అవునా? నా దగ్గర కూడా నీకు కావాల్సిన గిఫ్ట్ ఒకటి ఉంది. ఎక్కడికి రావాలో చెప్పు. రంగురాళ్ల ఏరియాకి. పద పద. ఎంతమో శబ్దాలు చేసి అడవులోకి వచ్చావు. ఇప్పుడు ఇక్కడ ఏం తింటావురా? పళ్ళు కూడా లేవు, అన్ని ఆకులే. అదేంటి ఇక్కడ పలావ్ వాసన వస్తుంది? ఇది మటన్ పలావే. ఏకంగా మొబైల్ మీద సెట్ అయ్యాడు. ఎవడీడు? ఎంత స్మార్ట్ గా ఉన్నావురా నువ్వు. హే, ఈడు అచ్చ నాలా ఉన్నాడే. ఏ ఊరు ఇది? అయ్య బాబోయ్, ఈడు కాలిస్తే కేసు కూడా ఎట్లా? రేయ్, ఎవరా నువ్వు? నేనెవరో తెలుసా? పోలీస్ని. అయితే ఏంటి? అయితే ఏంటా? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఏయ్ చిలక, ఆ తోటరాముడి ప్రాణాలు ఈ చిలకలో ఉన్నాయని నాకు తెలుసు. చిలక ఎక్కడుంటే తోటరాముడు అక్కడికి ఆటోమేటిక్ గా వస్తాడు. తోటరాముడు ఎవరు? బంగారాజు గడు. ఆడు నా కోసం ఎందుకు వస్తాడు? నీ లవర్ కాబట్టి. ఒరి పిచ్చి నా కొడుక, నీకేమైనా చిప్పి తప్పిందా? ఆడు నేను మినిమం కూడా దేకలేదు. ఆడు నా లవర్ ఏంటి? ఆడు నా కోసం రావడం ఏంటి? ఒక లవ్వరు తన లవ్వర్ కోసం ఏం చేస్తాడో ఇంకొక లవర్కే తెలుసు. వాడు నీ కోసం గ్యారంటీగా వస్తాడు. నిజంగానే వస్తాడా? అంతలా ఉందా మన మీద? అడుగు తోటరాముడు. పద పద నా కొడుకు, పద. రేయ్, మంగనెట్ పంపిస్తే ఇన్నట్టు పంపిస్తా. ఆడేందుకు నాకు వేస్ట్. అవునా? అయితే చంపేస్తా ఇండి. కాల్ చెయ్యి. నిజంగానే చంపేస్తా. ఆగాగు. రైట్, నేను చేస్తే నీకు డబ్బులు ఎవడిస్తాడు రా? సూరిబాబు. సూరిబాబు వాడికి కూడా డబ్బులు ఇవ్వాల్సింది నేనే. చూడు బ్రదర్, నువ్వెవడవో నాకు తెలియదు. వీడిని చంపేసి ఆ ప్రూఫ్ సూరిబాబుకి ఇస్తే వాడు నాకు డబ్బులు ఇస్తాడు. కాంట్రాక్ట్ క్లోజ్ అవుతుంది. రేయ్, నీకు ఎలా చెప్తే అర్థం అవుతురా? రే బంగారాజు, ఎమ్మెల్యే గారు నమస్కారం. అయ్యో, ఆయన కనబెట్టి ఉంటారా? మంగ కోసంరా. నన్నెందుకు రమ్మన్నావు? నా కోసంరా. అసలు వీడితో డిస్కషన్ ఏంటి? మన కోసం బే. అయ్యో, నాకేం అర్థం కావట్లేదు. సర్లే, ఇక్కడ నుంచి పద. ఒక్క నిమిషం. ఒరే, నువ్వు డీసీయా? ఎందుకు కుట్టావరా? మీరు డీసీ. ఐ లవ్ మార్వెల్. మార్వెల్ ఆర్మీ. మీకు మాకు పడదు. మీరంతా ఎదవరు. నిన్ను చంపేస్తాను నిన్ను. నీ దగ్గర గన్ ఉందా? చెప్పారా ఎదవా? రేయ్, పద. పదమంగా. ఎమ్మెల్యే గారు ఉంటారండి. రేయ్, నిన్నే చంపాలి. రేయ్, నన్ను కాదురా చంపాల్సింది. రేయ్, వాళ్ళని చంపడం కోసమే కదరా నా దగ్గర కాంట్రాక్ట్ తీసుకుంది. అవును కదా. ఎల్ల నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఓల్గో వీడియో. థ్యాంక్ యూ.